మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ప్రతిపక్ష నాయకుడిగా హీ హాజ్ ఎవ్రీ రైట్. నేనేది ఏంటంటే సభలో కూర్చొని అడగండి ఒకటి. రెండో ప్రశ్న మీరు రెండో అంశం మీరేమన్నారు అమెరికా ప్రకటిస్తుందని. లెట్ హిమ్ బార్క్. మన విదేశాంగ విధానం ఏంటి? మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధంగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇవాళ కాదు, మీరు చెప్పిన నెహ్రూ గారి దగ్గర నుంచి ఇదే విధానం. మళ్ళీ ఐ రిపీట్, మీరు చెప్పిన నెహ్రూ గారి దగ్గర నుంచి ఇదే విధానం అవలంబిస్తున్నాం. ఆగుతాం. ఇంకా మనం సంతకాలు చేయాల, మళ్ళీ అదే చెప్తాను నేను. మన సంతకం లెట్ మీ కంప్లీట్ సార్. సంతకాలు చేయాల, సంతకాలు చేయలేదనే దానికి మీ దగ్గర ఉన్న రుజువు ఏంటని మీరు అడగచ్చు. ట్రంపే చెప్పాడు భారతదేశానికి ఇది వర్తించదు. సంతకం చేసుంటే ఇది వర్తించేది కదా. మళ్ళీ చెప్తున్నాను సార్ మిమ్మల్ని, మీరు నేను మాట్లాడుతున్న విషయాల మీద గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కనుక పార్లమెంట్లో మాట్లాడితే అమెరికా చెప్తున్నది అబద్ధం, అమెరికా చెప్తున్న తప్పని గౌరవ ప్రధాని గారు మాట్లాడితే బహుశా రాహుల్ గాంధీ గారు కానీ వారి పార్టీ ప్రతినిధిగా కూర్చున్న మా పార్టీ ప్రతినిధి వినండి సార్ వినండి మాట్లాడకపోయేది. కానీ మీరే చెప్పారు, మీరు మంచి భాష కూడా మాట్లాడతారు. మౌనం అనేది అంగీకారానికి సూచి కూడా సూచించబడుతుంది. ట్రంప్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ట్రంప్ మాట్లాడుతుంది అబద్ధం అని చెప్పినప్పుడు మోడీ గారి మౌనాన్ని మేము అంగీకారంగా తీసుకుంటున్నాం. మేము మళ్ళీ చెప్తున్నాను, మోడీ గారు గౌరవంగా పార్లమెంట్లోకి వచ్చి ట్రంప్ చెప్పినంత అబద్ధం, మేము ఇరాన్ నుంచి పెట్రోల్ కొంటున్నాం, మాకు జాతీయ ప్రయోజనాలకు అదే ముఖ్యం, ఎందుకంటే మేము విడుదల నుంచి $66 మేము బ్యారెల్ కూడాయిలు తీసుకెళ్ళలేము, అదే రష్యా నుంచి $50 వస్తున్నది, ఇంకా మాకు సర్ప్లస్ మీద పడబోతుంది, ఇది ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. కానీ ట్రంప్ నువ్వెవరా అనే మాటను మోడీ గారు మాట్లాడినప్పుడు విన్నారా? నెంబర్ 1. ఇంకా లోతుగా పోతే, ఇప్పుడు మన చర్చ సందర్భాలు కాదు కాబట్టి, ఎపిస్టెమ్ ఫైల్స్లో ఎప్పుడైతే అనిల్ అంబానీ పేరు, గౌరవ ప్రధాని గారి పేరు వచ్చిందో, ప్రధానమంత్రి గారు ఉన్నారని మేమే అతనికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు, పేరు వచ్చిందో ఆ పేరు సంబంధించి వివరణ గౌరవ ప్రధాని గారు ఇవ్వాలని చెప్పాను. పేరు వచ్చిన 3 రోజులకే ట్రంప్ ప్రకటన ఏదైతుందో అది మా అనుమానాలకి వచ్చింది. భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది సార్? ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రజల సభ చెప్పాల్సిన బాధ్యత గౌరవ ప్రధానికి ఉంది కాబట్టి, ఆ బాధ్యత వారు నిర్వర్తించలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు. నేను ఆయన మాట్లాడొద్దని అంటలేదు సార్, పార్లమెంట్లో మాట్లాడమని చెబుతున్నా. పార్లమెంట్లో అక్కలేనివన్నీ మాట్లాడి బయటకు వచ్చి రాహుల్ ఇప్పుడు మీరే చెప్పారు కదా సార్, ఇప్పుడు మీరు పార్లమెంట్ చర్చలు విన్నారు, నేను పార్లమెంట్ చెప్తున్నాను, లక్షలాది మంది వీక్షకులు ఇప్పుడు ఎవరైతే మనం ఇద్దరు డిబేట్ చేస్తున్నారో వాళ్ళు చూస్తారు. మాట్లాడకుండా మైక్ ఇవ్వకుండా కట్ చేసే సందర్భాలు మీరు చూడలేదా? నేను చూడలేదు. అక్కర్లేని మాట్లాడుతుంటే మైక్ ఇస్తారా? మీరు నరవణే పుస్తకం తీసుకొచ్చాడు, ఒక్క నిమిషం అండి, నరవణే పుస్తకం తీసుకొచ్చాడు, ఆ లోపలన్నీ తలకాయ వినండి సార్, అట్టేసుకొని తీసుకొచ్చాడు. మోడీ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, భారతదేశంలో అనేక మంది జర్నలిస్టులు, గౌరవనీయులైన జర్నలిస్టులు ఎందుకో మోడీ గారి వాయిస్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది గౌరవనీయ జర్నలిస్టులు, నేను చెప్తున్నా, చాలా మంది గౌరవనీయ జర్నలిస్టులు, జార్జి సొరేస్ తరఫున కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న గౌరవనీయ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అందరూ తెలుసు సార్. ఇప్పుడు ఏమైందంటే, సో ఇది అటువైపు గౌరవనీయులు ఉన్నారు, ఇటువైపు గౌరవనీయులు ఉన్నారు. భారతదేశంలో ప్రభుత్వానికి ఇంత సపోర్ట్ చేసిన జర్నలిస్టిక్ యుగాన్ని నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ చేతులు మారిన ప్రముఖ జాతీయ ఛానల్స్ ఒకప్పుడు జార్జ్ సోరెస్ డైరెక్షన్లో నడిచినాయే. ఇవాళకి నేను పేరు చెప్పను, పేరులో హిందూ అని పెట్టుకున్న సంస్థలు చైనా ముందు సాగిలపడి కాంగ్రెస్ కోసం ఎలా పనిచేస్తున్నాయో చూసాం. సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఒకప్పుడు స్టూడియోస్ కానీ, పత్రికలు కానీ, ప్రధానంగా పత్రికలు కానీ, జర్నలిస్ట్ అనుకునే వాళ్ళే నిలబెట్టేది, వాళ్ళే దాన్ని కాపాడేది. ఒకప్పుడు విద్యావేత్త అంటే ఎవరు సార్? బాగా చదువుకున్నవాడు విద్యావేత్త. ఈరోజు విద్యావేత్త అంటే ఎవరు సార్? ఎవరైతే ప్రైవేట్ కాలేజీలు పెడతారో, విద్యా కళాశాలలు పెడతారో వాడు విద్యావేత్త. ఈరోజు జరిగింది ఏంటంటే అగ్రీ సార్. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టిక్ వాల్యూస్ తోటి స్టూడియోస్ కలిసినప్పుడు, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు మీ స్టూడియో ఇప్పుడు 19 చాలా అద్భుతంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తున్నది. మిగతా స్టూడియోస్ నాకు అట్లా కనిపించట్లేదు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఆ లోకల్ ప్రయాణాల్లోనే పరిధి అయిపోయారు. లోకల్ ప్రయాణాలు మీకు ఇంపార్టెంట్ అయినా కూడా ప్రపంచం నుంచి ఒక ముప్పు వస్తున్నప్పుడు దాన్ని పసిగట్టగలిగేవాడు కదా జర్నలిస్ట్, బాడీ ఉండాలి కదా. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే, ఈరోజు వ్యాపారవేత్తలందరూ ప్రధానంగా దీని వెనక వచ్చిన తర్వాత స్టూడియోస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, పత్రికలన్నీ కూడా కొన్ని పార్టీలకు భాగాలుగా మారిన తర్వాత మాట్లాడే అవకాశం ప్రతిపక్షంగా తీసుకునే ప్రయత్నం చేశాను చర్చలో. కానీ అదే సందర్భంలో జాతీయ ప్రయాణాల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రభుత్వంతో ఉంటుంది సార్, ఎప్పుడు కాదు.